ఏబీ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. భార్యతో గొడవ పడి ఆ గొడవ కారణంగా ఇద్దరు పిల్లల్ని చంపేశాడు. తను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు తండ్రి. తర్వాత పెద్ద ఎత్తున సుభాష్, ఇక్కడ ఆయన పేరు సుభాష్కి తెలుస్తోంది, ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడి మరణించాడు. 3 రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్కి స్థానికులు సమాచారం అందించారు. దీంతో డోర్ పగలగొట్టి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో ఆ మృతదేహాలు లభించాయి. గొడవల కారణంగా పుట్టింటికి భార్య వెళ్ళిపోయింది. అయితే భార్య మంజుల వివాహేతర సంబంధమే దీనికి గల కారణంగా తెలుస్తోంది. ఒకసారి నా చేతిలో కొన్ని పేపర్స్ ఉన్నాయి. ఇవేంటో తెలుసా? 1, 2, 3 సుమారుగా 10కి పైగా పేపర్లు. ఇవన్నీ కూడా ఆ సదరు భర్త సుభాష్ రాసినటువంటి బలవన్మరణానికి ముందు రాసిన లేఖ. ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇవన్నీ ఫొటోస్. నా చేతిలో ఉన్నటువంటి ప్రతి లెటర్ కూడా సుమారుగా 10-15 పేజీలు. ఇవన్నీ కూడా బలవన్మరణానికి ముందు ఆయన రాసినటువంటి లేఖ. దీంట్లో ఒక 2 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ లేఖ ఎంత హృదయ విదారకంగా ఉంది అని చదివినప్పుడు ఎటువంటి విధంగా అనిపిస్తుంది మీరు కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఏం రాసుకొచ్చాడంటే, ఇద్దరు పిల్లలు స్కూల్ ఒక గదిలో పెట్టి తను నచ్చిన వానితో ఎన్నోసార్లు ఇలా ఉండేదట. ఇద్దరు స్కూల్ పిల్లల్ని, అంటే ఇద్దరు స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లల్ని ఒక గదిలో పెట్టేసి తనకు నచ్చిన వాడితో ఎన్నోసార్లు గడిపేది. ఇలా చేస్తే పిల్లలు చాలాసార్లు ఏడ్చినా రాకుండానే వేరే గదిలో వేరే వాడితో ఉండేది. కానీ ఎప్పుడు కూడా పిల్లలు ఏడుస్తున్నారు కదా అని చెప్పి బయటికి వచ్చేది కాదట. ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే అప్పుడు పిల్లలు చెప్పిన విషయాలను చూసి ఆయన బాధపడేవాడట. ఏం జరుగుతుందో అర్థం కాక ఇంట్లో సీసీ కెమెరా కూడా బిగించాడంట. ఇంటి చుట్టూ సీసీ కెమెరా పెట్టించాడు. జియో ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాడు. ఆ సీసీ కెమెరాల్ని తన ఫోన్కి కూడా రూట్ చేసుకున్నాడు. కానీ ఏం జరిగేది తెలుసా? ఎప్పుడైతే వివాహేతర సంబంధం పెట్టుకుంది అనేటువంటి ఆ వ్యక్తి వస్తూ ఉంటాడు, వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి వస్తూ ఉంటాడో ఆ గంట సేపు పాటు అన్ని సీసీ కెమెరాలు ఆఫ్ అయిపోతాయి. తర్వాత ఏ సీసీ కెమెరా కూడా కనిపించకుండా అంతా ఆఫ్ అయిపోయేదట. ఆ తర్వాత మళ్ళీ ఆన్ చేసేవారట. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. సో 1 కాదు 2 కాదు సుమారుగా 10 పేజీల లేఖ రాసుకొచ్చాడు. నిజంగా ఈ లేఖ చదివినప్పుడు నిజంగా ఎంతలా బాధపడి ఉంటాడని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. మీరు గతంలో కనుక గుర్తుంటే ఇదే సంగారెడ్డి జిల్లాలో ఒక తల్లి గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళిపోయి గతంలో తను ప్రేమించినటువంటి స్కూల్ చిన్నటి ప్రియుడిని మళ్ళీ కలిసి ఆయనతో పాటు ఒక ప్లాన్ వేసి భర్త పిల్లల్ని 3 చంపాలని ఆలోచన చేసింది. కానీ భర్త తప్పించుకున్నాడు. 3 పిల్లలకి అన్నంలో విషమిచ్చి చంపింది సదర్ తల్లి. ఇటువంటి ఘటనలు 1 కాదు 2 కాదు చాలా చోటు చేసుకుంటున్నాయి. అంతకుముందు భర్తని పిల్లలు అమ్మాయి చదువుకోవడానికి ఉపయోగపడుతుంది, అమ్మాయి చదువుకోవడానికి డబ్బులు లేవని చెప్పి భర్త కిడ్నీని అమ్మించింది. ఆ తర్వాత ఆ కిడ్నీ అమ్మిన డబ్బులతోని మరో వ్యక్తితో పరారైపోయింది. ఇటువంటి ఘటనలు 1 కాదు 2 కాదు అనేకంగా చోటు చేసుకుంటున్నాయి. వివాహేతర సంబంధాలు ప్రాణాలని తీస్తున్నాయి. సో ప్రస్తుతం ఈ ఘటన కలిచివేస్తాం. నిజంగా ఇది విన్నవారంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఏంటి ఈ దుర్మార్గం అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు పిల్లల్ని చంపేసి ఆ తర్వాత ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు సదరు భర్త. మంచి ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఆయన ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారట. చూడడానికి చాలా చక్కగానే ఉన్నాడు. పిల్లలు కూడా చాలా ముద్దుగా ఉన్నారు. అటువంటి పిల్లల్ని హతమార్చి ఆయన కూడా మరణించాడు అని అంటే అర్థం చేసుకోండి. 1 కాదు 2 కాదు ఇంకా చాలా అంశాలు పొందుపరిచాడు. దీంట్లో తన మిత్రుడు ఒకరు, తనతో పాటుగా పనిచేసే వ్యక్తి ఒకరు మరణిస్తే ఆ కుటుంబం ఎలా రోడ్డున పడిందో చూసి చాలా బాధపడిపోయి నేను కూడా రేపటి రోజు నాకేదైనా జరిగినా కూడా నా కుటుంబం, నా భార్య, పిల్లలు రోడ్డున పడకూడదని చెప్పి వాళ్ళ కోసం నేను ఫిక్స్డ్ డిపాజిట్స్ సేవింగ్స్ చేశాను. వాళ్ళ కోసం ఇన్సూరెన్స్ కడుతూ ఉన్నాను. అనేక రకాలుగా నా కుటుంబం గురించి నేను ఆలోచిస్తే నా భార్య మాత్రం నన్ను పక్కన పెట్టేసి, నా పిల్లల్ని పక్కన పెట్టేసి వేరే ఒకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని నా ఇంట్లోనే ఆ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. నేను బయటకు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి వచ్చేవాడు, గంటల పాటుగా వాళ్ళు గడిపేవారు, ఆ తర్వాత వెళ్ళిపోయేవాడు. ఇటువంటి మాటలు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఎంత ఆవేదన పడి ఉంటే ఈ విషయాల్ని ఇన్ని పేజీల బలవన్మరణాన్ని లేఖ రాసి ఆయన మరణిస్తాడు. ఆలోచించండి ఒకసారి. ఆయన కుటుంబీకులు మాట్లాడారు, ఏం మాట్లాడారో చూద్దాం. ఇద్దరు కొడుకులు వాళ్ళ భార్య
అమ్మగారు ఎట్లమైంది సార్ మాకేం తెలియదు. మాకేం తెలియదు. ఇద్దరు అమ్మవారు ఉంటారు ఇక వాళ్ళు ఎప్పటికీ ఇప్పుడు ఒకటమ్మా ఇప్పుడు ఆయన ఏ ఊరు ఎక్కడ ఇప్పుడు ఆయన గారపూర్తిగా మా అన్న మా తమ్ముడు ఇక్కడ సార్ కొండపురం దగ్గర ఆయన పేరు కిరాయికి ఉంటాడు ఈయన. సుభాష్ ఎన్ని నెలలు ఉంటారు? ఇప్పుడు ఆయనకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు కొడుకు ఒక బిడ్డ. ఇప్పుడు ఇద్దరు బిడ్డ కొడుకు చనిపోయారు. ఇద్దరు కొడుకుని బిడ్డలు కూడా చచ్చిపోయారు. భార్య ఎక్కడ ఏ ఊరు? భార్య అక్కడ లంగ అమ్మగారు ఎన్ని రోజులు అవుతుంది పోయి? ఏమో మేము చూడు మేము చెరువులు వచ్చినాయి కానీ మీ తమ్మునికి ఎన్ని నెలలు ఉంటాయమ్మా? 30 ఉంటాయా? 40 అంటే ఉంటాయి. మీకు ఎట్లా తెలిసిందమ్మా ఈ విషయం? మా అయితే సార్ ఇంకోటి ఎట్లా తెలుస్తా అంటే ఇల్లు ఓనరు మాకు చూసినట్ట వాసన కరెంట్ బిల్లు కట్టినట్ట అన్ని కట్టినట్ట. అయితే డోరీ ఫ్యాన్లు పెట్టుకొని అయితే వాళ్ళకి ఏదో ఇది చేసుకొని వాళ్ళ బాధకు ఏమి చేసుకున్నాడు. కాగితం రాసిండు, నాకు చదువు అంత రాదు. అయితే వాడు ఊరేసుకున్నాడు, ఇద్దరు పిల్లలు చంపేసాడు. కానీ వాళ్ళు కూడా చచ్చిపోయాడు. ఏం పురుగులు పడిపోయినాయి సార్. అంతదాకా మీరు ఎన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తారు? ఫోను 2 రోజులకు 4 రోజులు 8 రోజులకు ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు? నేను 15 రోజులు సార్ చేస్తున్నాను సార్. ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, వీళ్ళకి చేయలేడు మాకు స్విచ్ ఆఫ్ చేసుకుంటే వీళ్ళకి చేస్తారు ఎప్పటి ఇప్పుడు ఊరేసుకొని ఎన్ని రోజులు? 3-4 రోజులు అయిందా? 3 రోజులు అయింది సార్. అయిందా? 3 రోజులు అయింది. ఏం తెలుస్తలేదు సార్. నీ పేరేం పేరు? దాసు నా పేరు రాంకవను. నేను వాటర్ మ్యాన్ చనిపోయిన సుభాష్ వాళ్ళ అక్కను. సొంతం ఇది గారకుర్తి. అమ్మగారు గారకుర్తి తిరుపతికి ఇచ్చి మీ అమ్మగారు గారకుర్తి. తిరుపతికి ఇచ్చి ఆయన మా తమ్ముడు గారకుర్తి సారు నన్ను తిరుపతికి ఇచ్చారు. వాళ్ళు ఇద్దరు వాళ్ళు మంచిగా ఉంటారు. ఏమైందేమో మరి వాళ్ళ అమ్మగారితో పోయిందంటే ఆమె వాళ్ళు ఏం చేసుకున్నారు నాకేం తెలియదు సార్. మాకు ఫోన్ వస్తే మేము వచ్చినాము. ఇవాళ మేము ఇప్పటిదాకా జైన్ కాడనే ఉన్నట్టు ఇప్పుడు వస్తే ఫోన్ చేస్తే వెళ్తూ వచ్చినాము. ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ ఇప్పుడు చూసిపోతుంది కానీ మధ్యలో పని ఉందని ఎక్కువ రాలేము సార్. మేము పని కోసం రాలేం సారు. మా తమ్ముడు అంటే నాకు బాణం సారు. ఆయన మా తమ్ముడు గారకుర్తి సారు నన్ను తిరుపతికి ఇచ్చారు. వాళ్ళు ఇద్దరు వాళ్ళు మంచిగా ఉంటారు. ఏమైందేమో మరి వాళ్ళ అమ్మగారితో పోయిందంటే ఆమె వాళ్ళు ఏం చేసుకున్నారు నాకేం తెలియదు సార్. మాకు ఫోన్ వస్తే మేము వచ్చినాము. ఇవాళ మేము ఇప్పటిదాకా జైన్ కాడనే ఉన్నట్టు ఇప్పుడు వస్తే ఫోన్ చేస్తే వెళ్తూ వచ్చినాము. ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ ఇప్పుడు చూసిపోతుంది కానీ మధ్యలో పని ఉందని ఎక్కువ రాలేం సార్. మేము పని కోసం రాలేం సార్. మా తమ్ముడు అంటే నాకు బాణం సార్. రోజు ఉదయం అందాగా మార్నింగ్ ఒక 9 o'clock టైంలో మాకు ఒక డయల్ 100 కాల్ వచ్చింది. సాయినగర్ కాలనీలో ఒక రూమ్లో దుర్వాసన వస్తుంది, మనుషులు చనిపోయినట్టున్నారని చెప్పేసి అని ఆ ఫోన్ కాల్ వస్తే మేము ఇక్కడికి సాయినగర్ కాలనీకి రావడం జరిగింది. వచ్చి చూస్తే ఇక్కడ ఒక ఇంట్లో 3 వ్యక్తులు చనిపోయి ఉన్నారు. ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చనిపోయినటువంటి వ్యక్తి పేరు సుభాష్. ఆయన గారకుర్తికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఆత్మకూరు పిహెచ్సిలో ల్యాబ్లో పనిచేసుకుంటాడు. వాళ్ళ భార్య పేరు మంజుల. 2 పిల్లలు రితిక్ మరియన్ 13 years, తర్వాత ఆరాధ్య 9 years. ఆ 2 పిల్లల్ని కూడా చంపేసి ఆయన ఉరేసుకొని చనిపోయినట్లు కనిపిస్తుంది. అక్కడ దొరికినటువంటి మనకు ప్రైమరీగా దొరికినటువంటి ఆధారాల ఆధారంగా భార్యకు ఈయనకు ఏదో గొడవలు ఉన్నట్టు తెలుస్తుంది. దాని ప్రకారం ఇప్పుడు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా ఏం తెలియదు మనకు ఆ డీటెయిల్స్ అండి. తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఉంటే చెప్తాం. అంటే 2 పిల్లలు కూడా ఊరేసింది? ఆ 2 పిల్లల్ని చంపేసి ఊరేయలేదు. 2 పిల్లల్ని చంపేసి ఆయన ఊరేసుకొని చనిపోయాడు. ఇది బాడీ అంతా కూడా డీకంపోజ్ అయింది. మనం ప్రైమరీగా ఇప్పుడు అవన్నీ చెప్పడానికి రాదు. పోస్ట్ మార్టం నివేదికలో మనకు అవన్నీ వస్తాయి. ఇది ఇన్సిడెంట్ని బట్టి చూస్తే ఒక 3-4 days అయినట్టుంది. వాళ్ళ భార్య పరిస్థితి? భార్య ఇప్పుడు లేదు, వాళ్ళ మదర్ దగ్గర ఉందంట. ఈ బల్వన్ మరణానికి పాల్పడక ముందు ఆయన లేఖ రాశాడు. ఆ లేఖలో కొన్ని పేర్లు ఉన్నాయి. చరణ్ సింగ్ అంటూ రాసుకొచ్చాడు. అయితే చరణ్ సింగ్ అనే వ్యక్తి వాళ్ళకి ఏం కావాలన్నా కొనిపిస్తూ ఉంటాడు, పార్టీలు ఇస్తూ ఉంటాడు, వాళ్ళకి వంటలు చేయడానికి అన్ని రకాల సమకూరుస్తూ ఉంటాడు. అంటే ఆయన పార్టీలు ఇచ్చి ఆ అమ్మాయిలతో నృత్యం చేయించి, ఆడవాళ్ళతో నృత్యాలు చేయించి, డాన్సులకి రికార్డ్ చేయడం, ఫోటోలు తీయడం, వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేసి వశపరచుకోవడం. ఇక్కడ ఏం రాశాడంటే, నా భార్యను వశం చేసుకున్నప్పటి నుండి ఇతర స్త్రీలకి వాడికి ఇష్టం వచ్చినట్టు ఇప్పించుట, వారి సహకారంతో భార్యతో గడపడం, అంటే ఇంటి పక్కన ఉన్న వారికి ఇవ్వడం అంటే ఏదో రాసుకొచ్చాడు. సో ప్రస్తుతం ఒక 10-15 పేజీల బలవన్మరణ లేఖ రాసి మరణించాడు ఆ సదరు సుభాష్ అనే వ్యక్తి. 2 పిల్లలను కూడా హతమార్చారు. ఒకసారి పిల్లల ఫోటోలు చూడండి అక్కడ ఎంత చిన్నగా ముద్దుగా ఉన్నారు. 2 బహుశా ఆడపిల్ల ఉంటారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సో చాలా చక్కగా ఉన్నారు చూడడానికి. 3 రోజుల క్రితమే వారంతా కూడా అటు 2 పిల్లల్ని చంపేసి ఆ తర్వాత ఆయన కూడా ఉరివేసుకొని బల్వన్మరణానికి పాల్పడడం
ఆ తర్వాత ఆయన ఇంటి చుట్టూ దుర్వాసన వస్తుండగా ఎవరో స్థానికులు చెప్పిన ఇన్ఫర్మేషన్తో డోర్ పగలగట్టు చూస్తే ఈ విషయం బయటపడింది. సో అప్పటి వరకు తన పిల్లలు తన భర్త ఎలా ఉన్నారు, ఏంటి, ఏం జరిగి ఉంటున్నది కనీసం పట్టించుకోలేదు ఆ సదరు భార్య మంజుల. కనీసం ఆ విషయం పరిగణలో తీసుకోలేదు. ఆయన చెప్పిన మాటలు చూడండి. స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లల్ని ఒక రూమ్లో పెట్టి లాక్ వేసి ఆ వచ్చినటువంటి వ్యక్తితో వివాహితర సంబంధం పెట్టుకొని పర్సులో కలుస్తూ ఉండేవారట. మొర్రో కుయ్యో అని చెప్పి లోపల నుంచి ఆ పిల్లలు ఏడుస్తూ గీపెట్టి అరిచినా, ఏం చేసినా, ఎంతలా బాధపడ్డా కనీసం వారి వైపు చూసేది కాదట. ఏం జరిగిందని చెప్పి సుభాష్ ఉద్యోగం అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చి అడిగితే అమ్మ లాకేసీలో వెళ్ళిపోయింది, మమ్మల్ని ఎంత పిలిచినా రాలేదు, ఏం పట్టించుకోలేదని చెప్తూ ఉండేదట. ఆ పిల్లలు చెప్పేవారట. ఇటువంటి సరిపోదా? సీసీ కెమెరా బిగిస్తే సీసీ కెమెరా ఆ వ్యక్తి వచ్చే సమయానికి, మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వచ్చే సమయానికి మొత్తం ఆఫ్ చేసి ఆ వ్యక్తితో గడిపిన తర్వాత మళ్ళీ ఆన్ చేసిందట. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఒక స్త్రీ ఉందనంటే అర్థం చేసుకోండి. ఇక్కడ ఎంత దిగజారిపోతున్నారు కొందరు అనంటే నిజంగా ఏకంగా కన్న పిల్లల్ని 9 నెలలు మోసి కని పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చినటువంటి ఆ పిల్లల్ని కూడా కనీసం పెద్ద ఎత్తున వారిని ఏడ్చినా గగ్గోలి పెట్టినా కనీసం వారిని పట్టించుకోకుండా మూడో వ్యక్తి కావాల్సి వచ్చాడట. ఎంత దుర్మార్గం చూడండి. ఇక్కడ మీరేం చేస్తారు చూడండి. ఆ మహిళకి ఎటువంటి శిక్ష చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి, కామెంట్స్ చేయండి. మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఏం జరిగింది? సుభాష్కి ఆ భార్యకి ఎటువంటి గొడవలు ఉండేవి? మూడో వ్యక్తి ఎవరు, ఎలా వచ్చాడు, ప్రస్తుతం ఆయనకి ఎప్పుడు పసిగట్టాడు సుభాష్? ఎప్పుడైనా గతంలో ఇద్దరి మధ్య గొడవలకు సంబంధించి పెద్దల వరకు వెళ్ళిందా? డైరెక్ట్గా అది తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడా సుభాష్? ఖచ్చితంగా మన సంగారెడ్డి జిల్లా ఈ కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఉన్నటువంటి సాయినగర్లో ఈ యొక్క దారుణ ఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 13 పేజీల ఒక లెటర్ను రాసి తన అంతర్గతంగా క్షోభకు గురై ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు, ఖచ్చితంగా తన పిల్లలను సైతం తన భార్య దగ్గర ఉంటే వారు కూడా ఇటువంటి మార్గంలో నడుస్తారు అనే ఉద్దేశం కొద్దీ ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసిన పరిస్థితి మనం చూసాం. తాను కూడా వ్యక్తిగతంగా బలన్మరణానికి అయిన పరిస్థితిని చూసాం. ఎందుకంటే 13 పేజీలు అంటే ఆయన ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క 13 పేజీలు రాశారు, ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి ఏంది? గత 3 రోజుల క్రితం కూడా ఈ యొక్క చనిపోయిన పరిస్థితిని బట్టి అక్కడ స్థానికులు 100 కాల్ చేసిన తర్వాత స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి డోర్లు పగలగొట్టిన తర్వాత ఒక దుర్వాసన చూస్తుంటే 3 రోజుల క్రితమే చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఏది అయినప్పటికీ గతంలో 10 రోజుల క్రితమే భార్య మంజుల అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలిసింది. గతంలో వీరి మధ్య వైవాహిక జీవితంలో ఇద్దరు కూడా ఒక మనస్పర్ధలతో చాలా చితికిల పడ్డట్టు తెలుస్తుంది. గతంలో కూడా వేరే అక్రమ సంబంధమే ఈ యొక్క కాపురంలో నిప్పు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే పిల్లల్ని కూడా స్కూల్కి పంపాల్సిన పిల్లల్ని కూడా ఇంట్లోనే వదిలిపెట్టి తన యొక్క సుఖానికి మరిగినటువంటి ఒక మంజుల చూస్తున్నట్టు పరిస్థితిని బట్టి వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకొని చాలా యొక్క కుటుంబాన్ని కూడా రోడ్డు పాలన పడిచేసిన పరిస్థితి ఉంది. అంటే రోడ్డు పాలన పడైతే నా పరువు పోతుంది అనే ఉద్దేశం కొద్దీ ఒక మనస్పర్ధకు అంటే అంతర్గతంగా క్షోభకు గురైనటువంటి ఒక సుభాష్ ఇప్పటికే తన పిల్లల్ని సైతం చంపేసి నేను కూడా ఉరే వేసుకొని చావాలని చెప్పి ఉద్దేశం కొద్ది చచ్చిపోయిన పరిస్థితి ఏమో చూసాం. ఇప్పటికి కూడా వారిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది ఏంటని చెప్పి పోలీసులు నిర్ధారించాల్సి ఉంటుంది. ఎందుకంటే 100 కాల్ ద్వారా ఒక సమాచారాన్ని సేకరించిన తర్వాత పోలీసులు స్థానిక సిఐ వెంకటేష్ అక్కడికి చేరుకొని ఒక నిర్ధారణ చేసుకున్న తర్వాత ఒక సంబంధించిన ఒక కంప్లైంట్ తీసుకొని వాళ్ళు అంటే విషయం జరిగింది ఏంది, ఎప్పుడు జరిగింది, వీళ్ళు గతంలో ఏం గొడవలు ఉన్నాయి ఏందని చెప్పి పూర్తిగా చూసిన తర్వాతనే ఇటువంటి సంఘటన ఏంటని చెప్పి తెలుసుకునే పరిస్థితి అని చెప్పి ఇప్పటికే సిఐ వెంకటేష్ చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఒక నిర్ధారణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటువంటి సంఘటన చూస్తుంటే అందరూ కూడా ఒక నివ్వెరపోయే విధంగా ఉంది. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలి. ఎందుకంటే ఒక జులైగా తిరిగేటువంటి తల్లిని ఆయన అంతర్గతంగా తన పిల్లలకు కూడా తెలియవద్దు అనే ఉద్దేశం కొద్దీ ఒక ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లాలో కూడా ఈ యొక్క అందరినీ కలవరపెట్టే విధంగా ఉంది. అంటే మానవతావాదులు కూడా ఇటువంటి సంఘటన తెలుసుకుంటే వినలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి సంఘటన కూడా ఎవరికి కూడా రావద్దు అని చెప్పి అంతర్గతంగా ఈ యొక్క సుభాష్ చేసిన పనికి సుభాష్ సంబంధించిన అంటే ప్రముఖులు మానవతావాదులు కూడా మహేష్ అంటే ఇంత దుర్మార్గానికి ఒడిగట్టింది అసలు భార్య ఏకంగా పిల్లల్ని కూడా పట్టించుకోకపోయేది. పిల్లలు ఏడ్చినా కూడా వారిని వదిలేసేది, రూమ్ లో పెట్టి తాళం వేసేది, సీసీ కెమెరా పెట్టించిన సీసీ కెమెరాను కూడా ఆఫ్ చేసేది. ఈ రకంగా అనేక రకాలుగా దారులు ఎత్తుకొని మరి ఆ వ్యక్తితో గడపాల్సి వచ్చింది ఆ భార్య కనంటే. ఇంతటి దుర్మార్గంగా సదరు భార్య మారిన సందర్భంలో ఎవరు కూడా పెద్దవాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయలేదా? అంటే ఎటువంటి గొడవ జరుగుతుండేది ఇద్దరి మధ్య? ఆ అమ్మాయి యొక్క మెంటల్ కండిషన్ ఏంటి? అంటే ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు ఇంతలా అతను అట్రాక్ట్ అయిపోయింది? ఇంతలా కన్న పిల్లల్ని కూడా పెగు తెంచుకొని పెంచినటువంటి ఆ పిల్లల్ని కూడా పక్కన పెట్టేసే అంతలా ఏం జరిగి ఉంటుంది?
ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు చాలా రోజులు చూస్తున్నాయి. ఇరు వర్గాల సమక్షంలో, పెద్దల సమక్షంలో కూడా చాలాసార్లు చెప్పినా కూడా ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి సర్ది చెప్పిన సందర్భాలు చూసాం. కానీ ఈ యొక్క జులాయి తిరుగుడుకు మరిగినటువంటి మంజుల ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని పలుమార్లు కూడా పిల్లల్ని ఇంట్లో గదిలో బంధించి సీసీ కెమెరాలు కూడా ఆఫ్ చేసి వెళ్ళిన సందర్భాలు కూడా చూశాడు. ఇది మనస్తాపానికి గురైనటువంటి ఆత్మకూరు పిఎస్సిలో చేస్తున్నటువంటి సుభాష్ తన యొక్క విధులు నిర్వహిస్తున్నాడు. కానీ ఆయన ఏమి చేయని పరిస్థితిలో ఇటువంటి సంఘటన కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే చుట్టుపక్కల వారు చూస్తుంటే కూడా ఇంత చాలా సార్లు పలుమార్లు వాళ్ళని మందలించినా కూడా వాళ్ళ బుద్ధి మారలేదు. ఆ మంజులకు సంబంధించి అక్రమ సంబంధమే ఈ యొక్క ప్రధానంగా వివాహితర సంబంధమే దీనికి ప్రధానంగా ఆత్మహత్య కారణమని కూడా మనకు తెలిసింది. వాళ్ళు ఇచ్చే ఫిర్యాదును బట్టి పోలీసులు గల ఇప్పుడు ఉన్నటువంటి యొక్క డెడ్ బాడీలను డీకంపోజ్ అవుతుంది కాబట్టి అవి స్మెల్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్ మార్టం చేసిన తర్వాతనే ఖచ్చితంగా నిజ నిర్ధారణ చేసే అవకాశం ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ యొక్క దారుణమైన సంఘటన మొన్ననే మనం చూసాం. తన యొక్క బాయ్ ఫ్రెండ్తో, స్కూల్మేట్తో కూడా ఇటువంటి సంఘటన, తన పిల్లల్ని చంపిన సంఘటన చూసాం. అది మరొక ముందుకే ఇటువంటి దారుణమైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకోవడం కూడా ఎవరు కూడా ఒక నివ్వెరపోయే పరిస్థితి ఉంది. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి. ఎందుకంటే సమాజంలో విలువలతో కూడుకున్న సమాజంలో తిరుగుతున్నారు కాబట్టి ఇటువంటి అక్రమ సంబంధాలే ఒక సంబంధించిన ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు ఇవి అన్ని కూడా చిదివేసే పరిస్థితి ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోయే పరిస్థితి ఉంది. మనోజ్. రైట్ మహేష్. సో వివాహేతర సంబంధానికి అలవాటు పడ్డ సదరు భార్య ఏకంగా పిల్లలు ఏడ్చినా గగ్గోలు పెట్టినా వాళ్ళు ఎంతలా బాధపడ్డా కనీసం వారిని పట్టించుకోకపోయేది. ఒక రూమ్లో తాళమేసి ఆ వ్యక్తితో గడిపేదట. ఇలా పలుమార్లు ఆ తండ్రికి చెప్పారా పిల్లలు. ఏకంగా సీసీ కెమెరా కూడా బిగించాడు. ఆయన సీసీ కెమెరాను కూడా ఆఫ్ చేస్తూ మరి ఆ వివాహేతర సంబంధంతో ఉన్నటువంటి ఆ యువకుడితో, ఆ వ్యక్తితో కలవడం మొదలుపెట్టింది భార్య. ఇంతలా బాధించినా, ఇంతలా వద్దని వారించినా, గొడవ పెట్టుకున్నా, అవసరమైతే పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ నేను మానుతాను, నేను ఇకపై సక్రమంగా ఉంటానని చెప్పలేనట్టుగా ఈ లేఖలో రాసుకొచ్చాడు సదరు ప్రస్తుతం ఉన్నటువంటి బాధితుడు సుభాష్. సో ఇక్కడ ఆయన మరణించాడు. ఇద్దరు పిల్లల్ని చంపేసి హతమార్చి ఆ తర్వాత ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు, వేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. సో ఈ 13 పేజీల లేఖ చదివిన వారంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు, కన్నీళ్లు పెడుతున్నారు. ఎందుకనంటే ఇంత ఘోరాతి ఘోరంగా ఒక మహిళ దిగజారిపోయి పూర్తిగా చాలా దారుణానికి ఒడిగట్టేంది. కన్న పిల్లల్ని కూడా పట్టించుకోలేదు, భార్యని ఏమాత్రం లెక్క చేయలేదు. ఒక వ్యక్తి మోజులో పడిపోయి, మాయలో పడిపోయి పెద్ద ఎత్తున తనతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ తాను ఉండేటువంటి ఇంట్లోనే ఈ అక్రమ సంబంధానికి పాల్పడ్డట్టుగా ఈ లేఖలో రాసుకొచ్చాడు. ప్రస్తుతానికైతే ఆ ముగ్గురు మరణించి కూడా 3 రోజులు కావస్తామని 3 రోజుల పైకే వారు ఈ బలవన్మరణానికి పాల్పడ్డారు. కానీ తాజాగా అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఒక్కసారిగా దుర్వాసన వస్తుందని చెప్పి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డోర్లు పగలగొట్టి చూస్తే ఈ మృతదేహాలు బయటపడ్డాయి. సో నిజంగా మీరు కూడా చెప్పండి, ఆ మహిళని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? ఆ మహిళ కనుక మీ చేతికి దొరికితే ఏం చేస్తారు? ప్రస్తుతం నిజాలు ఏంటనేది పోలీసులు తెలుస్తున్నారు. కానీ ఈ లేఖ ప్రకారంగా అయితే వివాహేతర సంబంధమే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు కూడా ఒకటి ఇక్కడ రాసుకొచ్చాడు ఏదో. సో ఇవన్నీ విషయాలు కూడా కొంత ఆందోళనకరంగా ఉన్నాయి, ఆవేదన భరితంగా ఉన్నాయి, హృదయ విదారకమైనటువంటి ఘటనగా మనం భావించాల్సి ఉంటుంది. సదరు భర్త ఎంతలా కుంగిపోయి కుషాయించి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అర్థం చేసుకొని పిల్లలను సైతం చంపేటువంటి ఒక డెసిషన్ తీసుకున్నాడంటే ఆ భార్య చేత ఎంతలా బాధించబడతాడు. పుట్టింటికి వెళ్ళిపోయింది, పిల్లల్ని అక్కడే వదిలేసింది. మొదటి నుంచి పిల్లల్ని పట్టించుకునేది కాదు, పిల్లల వైపు కనీసం చూసేది కాదు. ఈ భర్త ఈ లేఖలో ఏం రాసుకొచ్చాడు తెలుసా? నాతో పనిచేసే ఒక వ్యక్తి కూడా ఈ రకంగా యాక్సిడెంట్లో మరణిస్తే తన కుటుంబం మొత్తం రోడ్డున పడింది. కానీ నా కుటుంబం అలా అవ్వకూడదని చెప్పి నేను మొదటి నుంచి నా సేవింగ్ చేస్తూ పిల్లల కోసం, నా భార్య కోసం చాలా రకాల కష్టపడ్డాను, ఇన్సూరెన్స్లు చేయించాను. పొట్టకొట్టు కోసం బతికేటువంటి నేను ఇన్ని రకాలుగా నేను ప్రయత్నం చేసింది నా కుటుంబం కోసమే పనిచేస్తున్నాను. అందరి ముందు భర్తని పట్టుకొని వీడు వాడు ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తుందంత మాట్లాడేదట సదరు భార్య. సో ఇటువంటి విషయం విన్న తర్వాత ఆ మహిళని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? మీరే చెప్పండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Gokulam Signature Jewels,